మలక్పేట కాల్పుల కేసులో పోలీసులు వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు. సిపిఐ నాయకుడు చందు నాయక్పై కాల్పులు జరిపిన నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు రాజేష్ కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. ఈ కాల్పుల కేసులో ప్రధాన నిందితుడు రాజేష్కు పోలీసులు అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితులు అనుచరులుగా ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురిపైన గతంలో పలు చోరీ కేసులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక మలక్పేట్ పోలీస్ దర్యాప్తుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూస్తున్నాం ఇక మలక్పేట కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ముగ్గురిని అదుపులోకి కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా కేసు డీటెయిల్స్ ఏంటి? వంశీ, అయితే నగరంలోని మలక్పేట సిపిఐ నేత చందు నాయక్ పైన కాల్పుల కేసులో విచారణ కొనసాగుతుంది. చందు నాయక్ పైన కాల్పులు జరిపింది రాజేష్, సుధాకర్, శివ, భాషగా అయితే గుర్తించారు పోలీసులు. అయితే సుధాకర్, శివ, భాషని అదుపులోకి తీసుకున్నారు. రాజేష్ కోసం కూడా అయితే పోలీసులు గాలిస్తున్నారు. కాల్పులు మొత్తం టోటల్ గా ఈ కాల్పులకు సంబంధించి గుంటూరులోని భూ తగాదాలే కారణమని కూడా నిర్ధారించారు. భూమి విషయమై గత కొన్ని రోజుల నుండి రాజేష్, చందు నాయక్ మధ్య విభేదాలు కూడా నడుస్తున్నట్లు కౌన్సిలర్లోని రవినారాయణ రెడ్డి నగర్ లో చందు నాయక్ అనుచరులు గుడిసెలు వేయడంతో రాజేష్ కక్ష పెంచుకున్నాడని కూడా తెలుస్తుంది. సిపిఐ పార్టీలో చందు నాయక్ ప్రస్తుతం కౌన్సిల్ మెంబర్ గా ఉన్నటువంటి సిపిఐ నేతలతో అయితే కలిసి తిరిగినటువంటి రాజేష్ ఈ దారుణానికి పాల్పడడంతో అతని పైన కఠినంగా శిక్షించాలంటూ కూడా కుటుంబ సభ్యులు కూడా తెలుస్తున్న నేపథ్యంలో అయితే నిందితులను పట్టుకోవడానికి ఇప్పటికే 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరీ గాలింపు చర్య ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే 4 నిందితుల్లో భాగంగా సహకరించినటువంటి ఈ హత్యకు రాజేష్ తో పాటు సహకరించినటువంటి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మెయిన్ నిందితులుగా ఉన్నటువంటి రాజేష్ ఎవరైతే ఉన్నారో రాజేష్ ను కూడా అయితే అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు అయితే గాలిస్తున్నాయి. అయితే వీళ్ళు నిందితులు హత్య అనంతరం చౌటుప్పల్ నుండి పారిపోయినట్టుగా కూడా సీసీ కెమెరాలో గుర్తించారు పోలీసులు. ఈ ఘటన పైన 7 రౌండ్ల బుల్లెట్లను అక్కడ పోలీసులు అయితే స్పాట్ లో స్వాధీనం చేసుకున్నారు. చందు నాయక్ తనకు ప్రాణహాని ఉంది అని కూడా పోలీసులకు ఎప్పుడు కూడా ఫిర్యాదు చేయలేదంటూ కూడా అయితే పోలీసులు తెలిపిన నేపథ్యంలో మొత్తం టోటల్ గా ఈ హత్యకు సంబంధించి 9 మందిలో అదే రోజు హత్య జరిగినటువంటి అదే రోజు 5 మంది లొంగిపోయారు. ఆ లొంగిపోయిన నేపథ్యంలో పోలీసులు అయితే ఈ యొక్క హత్యకు సహకరించినటువంటి 4 పరారీలో ఉన్నారు. ఆ రోజు పరారీలో ఉన్న క్రమంలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మెయిన్ గా నిందితులుగా ఉన్నటువంటి రాజేష్ ను అయితే నిందితులని రాజేష్ కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ ప్రవీణ్.